మళ్ళీ సర్కారు చేస్తున్న కులగణన సర్వే పేపర్లు మొత్తం తీసుకుపోయి రోడ్ల మీదనే పడేస్తున్నట. మొన్ననే మేడ్చల్ రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా వారబోసిండ్రు అన్నారు. ఇప్పటి వరకు ఆ ముచ్చట మీద సర్కారు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లా జరిగిందని అసలు మీడియా కాడ నుంచి సోషల్ మీడియా దాకా చెప్పినా మళ్ళా అట్లనే ఎవరు చేసిరో అరుచుకుందాం పారి. అగో ఇంటింటికి పోయి ఇంటి లాదుల పేర్లు రాసుకొచ్చిన పేపర్లో లెక్కనే ఉన్నట్టున్నాయి కదా. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు, ఏంది సార్ ఇది? మీ చేయి సర్కారు మీరు ఇచ్చిన సమాచారాన్ని భద్రంగా ఉంచుతుంది, మీరు రందివడవలసిన అవసరం కూడా ఉండదని బాగానే అంటిరి. మరి ఇప్పుడు ఇట్లా ఎవరు సారు రోడ్ల మీద పడేసింది? ఇదేనా పాలకులం కాదు సేవకులము, మాది ప్రజాపాలన అని చెప్పుకునే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితనము? అయినా మీ చేయి సర్కారు చేస్తున్న కుల సర్వే మంచిది కాదని ఓదికు కారు పార్టీ లీడర్లు అంటున్నా కూడా పబ్లిక్ మిమ్మల్ని నమ్మి మీకు ఇట్లా సర్వేల ఆధార్ కార్డు, కులము, గోత్రనామాలు అన్నీ చెప్పితే మీరు ఇట్లనేనా పడేసేది? ఇవి అడ్డమైన సాడేసా సైబర్ నేరగాళ్ళకి గిట్లా దొరికితే ఎవలది సారు జిమ్మెదారి? నమ్మితిమి అంటే ఏమో చేస్తేమి అన్నట్టు చేస్తున్నట్టున్నారు కదా. సర్వే కాయిదాలు ఎట్లా వారేసినరో చూడుండ్రి. ఇంత లాపర్వన ఎవలమానాన వాళ్ళు బతుకుతుంటే మూలకున్నోళ్లను ముంగటేసినట్టు సర్వేల పేర్లతోనే వాళ్ళ బతుకులు ఇట్లా బాధలకు తెచ్చుడేందో ఏమో సారు. 6 గ్యారెంటీలు అమలు చెయ్యిండ్రని ప్రజలు నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే దున్నపోతు మీద వానబడ్డట్టు కుయ్యి కుట్టుకుమంటలేరు. మీదికెళ్ళి కులగణన సర్వేలు అనుకుంటా పబ్లిక్ వ్యక్తిగత సమాచారం బరిబద్దలు ఎవడితిరి. అసలు అట్లా చేసిన అధికారులు ఎవరు, ఏం కథ అని అరుచుకొని వాళ్ళ సంగతి ఏందో చూడుండ్రి. సర్కార్ లాంఛనాలతోని సకల మర్యాదలు చేసి మైలపోలు తీస్తే మళ్ళీ తేప ఇసొంటి జరగాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.